మనోహరి యాదమ్మని తీసుకొని బుజ్జమ్మ రూమ్కి వెళ్తూ ఉంటుంది. బుజ్జమ్మ రూమ్ డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి బెడ్ దగ్గర నిలబడి రణ్వీర్ మాటలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మనోహరి. బుజ్జమ్మే అరుంధతి, అరుంధతియే బుజ్జమ్మ. అరుంధతికి ఉన్న అన్ని శక్తులు ఆ పిల్లకున్నాయి అని రణ్వీర్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని భయంతో వణుకుతూనే బెడ్ దగ్గరికి వెళ్ళి బుజ్జమ్మ ముసుగు కప్పుకొని పడుకోవడంతో చిన్నగా ముసుగు తీస్తుంది మనోహరి. కానీ ముసుగు తీసిన మనోహరికి ఆత్మలా ఉన్న దెబ్బలతో ఉన్న అరుంధతి ముఖం కనపడి భయంతో వణుకుతూ వెనక్కి అడుగులు వేసి పారిపోతుంది. యాదమ్మ దగ్గరికి వచ్చి మనోహరి అరుంధతి అరుంధతి అని భయంతో వణుకుతూ చెప్తూ ఉంటుంది. మనోహరి యాదమ్మ ఇద్దరు రూమ్లోకి వచ్చేసరికి బుజ్జమ్మ నిద్ర మేలుకొని ఆ రూమ్లో నుండి లేచి వెళ్ళబోతూ ఉంటుంది. వెళ్తున్న అరుంధతిని మనోహరి వెనకాల నుండి అరుంధతి అని పిలవగానే బుజ్జమ్మలో ఉన్న అరుంధతి ఆత్మ యాక్టివేట్ అయి ఏంటి మనోహరి అని గంభీరంగా అంటుంది. దాంతో మనోహరి షాక్ అయి భయంతో వణుకుతూ ఉంటుంది. ఇక మనోహరిని అరుంధతి ఆడిచ్చే ఆటలు ఎలా ఉంటాయో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.